కృప ఉన్నది. దైవ సేవకులతో దేవుడు మాట్లాడిన రీతిగా మరి 2024 సంవత్సరం ప్రియులారా, దేవుడు మనల్ని ఎంత కాపుదల దయచేశాడు. 6 నెలలు కాపాడి 7వ నెల ఆఖరి దినములో ఉన్న మనల్ని మరి సమయంలో ఈ రాజ్య సువార్త ప్రకటించడానికి కొమరవరం గ్రామానికి దైవ సేవకులు సుధాకర్ బాబు గారి ద్వారా నడిపించడం జరిగింది. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా ప్రభువును గురించి కొన్ని మాటలు విత్తుచుండగా ప్రియులారా వినవలసిందిగా కోరుచున్నాం. యేసు ప్రభు వారి లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు తన అద్భుతమైనటువంటి సేవను చేసి ఉన్నారు. ప్రియులారా, సేవను చేసి అనేక గ్రామాలు తిరుగుతూ ప్రియులారా ఎరుకో పట్టణం అనే గ్రామానికి వారు సంచరిస్తూ ఉన్నారు. ఆ పట్టణంలో ప్రియులారా భర్తమయ్య అని ఒక గుడ్డివాడు ఉన్నాడు. ప్రియులారా, ఆ పట్టణంలో ఒక భర్తమయ్య అనే గుడ్డివాడు ప్రియులారా ఉన్నాడు. ప్రభు అనేక వారు చెబుతా ఉన్నారు, యేసు ప్రభు వారంట ఆయన కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, చెవిటివారిని అనేకులను స్వస్థపరిచే దేవుడంట అని చెప్పుకుంటూ ఉంటే ఈ భర్తమయ్య గుడ్డివాడికి కాబట్టి ఆలకిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు ఏ రోజైనా ఏ సమయంలోనని గ్రామానికి రాకపోతారా, నాకు కంటి చూపు దయచేస్తారు కదా ఆయన అని ఒక విశ్వాసముతో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియులారా, అలాంటి ఎదురు చూసే సమయంలో ఎలా ఎదురు చూస్తున్నాడు? విశ్వాసముతో. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి నాకు ఈ కార్యము జరుగుతుందని అనుకుంటారో దేవుడు తప్పకుండా కార్యము జరిగిస్తాడు. విశ్వాస వీరులుగా ఉండాలి. ప్రియులారా, ప్రార్థన యందు నిత్యము కూడా ఎడతగని విశ్వాసం మనలో ఉండాలి. ఈ భర్తమయ్య ప్రియులారా మరి గుడ్డివాడు. ప్రియులారా, ఆ ఎరుకో పట్టణంలో ఒకానొక దినాన ఆయన ఆ గ్రామంలో ప్రవేశించి వస్తూ ఉంటే పెద్ద పెద్ద కేకలు వినబడుతూ ఉన్నాయి. ఏమిటి ఆ కేకలు? ఎందుకంటే గుడ్డివాడు కాబట్టి. యేసు ప్రభు వారు ఈ గ్రామంలోకి సంచరిస్తూ ఉన్నారు. అనేక మంది జనసమూహం ఆయనతో ఉన్నారనే మాట ఆయన చెవిని పడ్డాది. ఎమ్మటే ప్రియులారా గుడ్డివాడైనటువంటి భర్తమయ్య ప్రియులారా దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తూ ఉన్నాడు. ప్రియులారా, తన దగ్గర ఉన్నటువంటి వారు అనేక మంది ఊరుకోవయ్యా, ఆయనతో ఎంతో జనసమూహం వెళుతూ ఉన్నారు, నువ్వు చూస్తే గుడ్డివాడు, నీ దగ్గరికి వస్తాడాయనా అని చాలా మంది ఏళన చేశారు ఆ భర్తమయ్యను చూసి. ప్రియులారా, అయినా సరే తన అరుపులు మానలేదు. దావీదు కుమారుడా నన్ను రక్షించు, దావీదు కుమారుడా నన్ను రక్షించు అంటున్నాడు. ప్రియమైన వారులారా, జనసమూహం నుండి ప్రభువారు నిలిచి ప్రియులారా తన శిష్యులను పిలిచి ఆయన పిలవండి అని చెప్పినప్పుడు ప్రియులారా వారందరూ ఆశ్చర్యపోయాడు. నిజమే ప్రియులారా, ధనవంతుడిని పలకరిస్తాడు, ప్రియులారా భేదవాడిని పలకరిస్తాడు యేసు ప్రభు వారు. బలవంతుడిని స్వస్థపరుస్తాడు, భేదవాడిని స్వస్థపరుస్తాడు. ప్రియులారా వారందరూ హేళన చేస్తారు, నీ దగ్గరికి వస్తాడా యేసయ్య నిన్ను పిలుస్తాడని భర్తమయ్యని హేళన చేశారు. ఎంబటే ప్రియులారా ఎప్పుడైతే భర్తమయ్యని పిలిచాడో భర్తమయ్య పైకి లేచాడు, తన దగ్గరనున్న తుమాలు గిరటేశాడు పక్కకి. ప్రియులారా, తుమాలు గిరటేసి ప్రభు దగ్గరికి వెళుతూ ఉన్నాడు. ప్రియులారా, ఎందుకు ఆ తుమాలు గిరటేశాడు అని మనం ఆలోచన చేస్తే అప్పటి వరకు గుడ్డివాడు. ప్రియులారా, ఆ త్రోవ పక్కన ఆ తుమాలు వాల్చుకుని భిక్షమడుక్కునేవాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు తనని పిలిచారో ప్రియులారా, యేసు ప్రభు వారు నన్ను రక్షిస్తాడు, నాకు చూపు దయచేస్తాడు, నాకు చూపు దయచేస్తే ఇంక నాకు ఈ రుమాలతో పని లేదు, అడుక్కునే పని లేదు, భిక్షమెత్తుకునే పని నాకు లేదు అని తన దగ్గర ఉన్నటువంటి రుమాలను విశ్వాసంతో విసిరి పడేశాడు. ప్రియులారా, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు, యేసు ప్రభు తను స్వస్థపరిచాడు. ప్రియులారా, స్వస్థపరచడమే కాదు ప్రియులారా అనేక రీతిలుగా భర్తమయ్యని అభిషేకించాడు. ప్రియులారా, గమనించండి, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నువ్వెంత లేనివాడిగా ఉన్నా, ఎంత వ్యాధిగ్రస్తుడువైనా, ఎంత పేదవాడువైనా, ఎంత ధనవంతుడైనా యేసునందు భర్తమయ్యేలాగా నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే ప్రియులారా గమనించండి, విశ్వాసంతో ఉన్నట్లయితే దేవుడు నిన్ను పిలుస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించండి. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన ప్రభువా నీకే వందనాలు.